అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. తీయని మాటలతో కానీ ఈ లోక సంబంధమైన నిరర్ధకమైన తత్వజ్ఞానం చేత కానీ బోధింపబడక అపోస్తులను ప్రవక్తలను వేసిన దేవుని బోధ అనే పునాది మీద మందిరము వలె మనమందరము కట్టబడి ఉన్నాం. ఆమేన్. అయితే మనుషుల పారంపర్యాచారములను బట్టి మోసపరచబడకుండా, వారి చేత చెరబట్టబడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనుషులు ఏర్పాటు చేసిన పారంపర్యాచారముల నిమిత్తమై మీరు దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురని ప్రభు చెప్పారు కదా. అందుచేత దేవునికి దూరము చేసే ఈ లోక సంబంధమైన మూలపాఠములను, నిరర్ధకమైన జ్ఞానమును విడిచిపెట్టి యేసు మాటలనే గైకొని వాటిని ఎదిరించుచు ముందుకు సాగిపోదాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనములు. మీ పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడని ఈ లోక తత్వజ్ఞానం చేత గాని, మూల పాఠముల చేత గాని మోసపరచబడకుండా మీ వాక్యం అనే ఆత్మ ఖడ్గమును పట్టుకొని ముందుకు సాగిపోనట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.